హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఈ విషయాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటారు. చాలా మాధ్యమాలలో ఈ విషయం గురించి వచ్చింది. అసలు చాలా చాలా రచ్చ జరుగుతుంది హిందూపురంలో ఒక వార్డు గురించి. చాలా మందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గమ్మత్తైన వీడియోలు కూడా మీకు చూపిస్తాను. హిందూపురం 37వ వార్డులో 1168 ఓట్లున్నాయంట. కౌన్సిలర్ కూడా అదే వార్డులో నివాసం ఉంటున్నాడంట. 2019లో ఎవరు అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిచారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారంట. 2014లో కూడా అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 1168 ఓట్లుంటే ఎన్ని పోలయ్యాయో మనకు తెలియదు. సుమారుగా 1000కి పైగా పోలయ్యాయేమో. ఒక్కటే ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంట. మిగతా అన్ని ఓట్లు కూడా బాల్ బాబాయ్కి వెళ్ళిపోయాయంట. ఇది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా. ఇలా జరగడానికి అవకాశం ఉందా అంటే చాలా తక్కువే. ఎందుకంటే కౌన్సిలర్ అన్న తర్వాత అతనికి అనుచరులు ఉంటారు, అక్కపక్క వాళ్ళు ఉంటారు, అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. అతను కౌన్సిలర్ గా ఉంటే కనీసం ఒక 10% వాళ్ళకైనా మంచి చేసిన అంటే ఒక 100 ఓట్లైనా ఇటు పక్క పడాలా. ఎంత బాలకృష్ణ మీద ప్రేమ ఉన్నా 2014లో అప్పుడు మన పార్టీ ఓడిపోయినా ఆయన కౌన్సిలర్ గా గెలిచాడంట. సో ఎంతో కొంత పట్టున్న వ్యక్తినే మనకు అర్థమవుతుంది. కానీ ఒక్క ఓటు వచ్చిందంట. ఇవన్నీ వదిలేస్తే లాస్ట్కి కుటుంబ సభ్యులైన ఓట్లేరా? ఒక్క ఓటు ఎట్లా వస్తుంది? ఆయన ఓటు ఆయనకు తప్ప, అంటే ఆ కౌన్సిలర్ ఓటు తప్ప ఇంక ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వెళ్ళిందా? ఇక్కడ ఈవీఎం తప్పు చేసిందా, ఈవీఎం ఒప్పు చేసిందా అంటే చెప్పడం చాలా కష్టం అండి. దాని గురించి ఇంకొక వీడియోలో నేను ప్రస్తావిస్తాను. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటాయి. కానీ మరీ ఇంత విచిత్రంగా, చిత్ర విచిత్రంగా ఒక ఓటు రావడం అన్నది చాలా మంది అంటున్నారు ఈవీఎంలు మోసం చేసుకుంటే అయోధ్యలో ఎట్లా ఓడిపోతారు బీజేపీలు, వాళ్ళు చేసుకోలేరా అంటే బీజేపీకి తెలిసే చేయాలన్నా ఈవీఎం ట్యాంపరింగ్లు కానీ ఈవీఎం మోసాలు కానీ? బీజేపీకి చెప్పే చేయాలరా? అవసరం లేదు. పోనీ బీజేపీ వాళ్ళు లేట్గా రియలైజ్ అయ్యి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సరే మీరు ఎలాగూ చేస్తున్నారు కదా మాకు కూడా హెల్ప్ చేయండి అన్నారా? తెలీదు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని ఏదో ఒక రోజు గొడవపడి ఆ తప్పు ఎవరైనా చేసుంటే, అంటే ఈవీఎంలతో ఏవైనా మోసాలకు పాల్పడి ఉంటే వాళ్ళు కొట్టుకొని బయటపడితే తెలిసే ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ మీకు ఒక 3 వీడియోలు చూపించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఒక 3 వీడియోలు చూపిస్తాను. ఎలక్షన్స్ ముందు జరిగిన సంఘటన అది, అంటే అప్పుడు జరిగిన ఇంటర్వ్యూలు లేకపోతే ప్రసంగాలు. ఒక్కసారి వినండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఎన్ని సీట్లు వస్తాయి ఎన్నికల్లో? 100% కాన్ఫిడెంట్. దాంట్లో ఎవరి సందేహం లేదు. 170కి 160 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. 23 పార్లమెంట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కైవసం చేసుకోబోతున్నాం. నేను పోటీ చేశా, ఓటమి చెందా. కానీ 4 సంవత్సరాలు 11 నెలలుగా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ప్రజల్లోనే ఉన్నా. మీరు చూస్తారు కదా, నా లక్ష్యం ఆంధ్ర రాష్ట్రంలో టాప్ 3 మెజారిటీలో మంగళగిరి నియోజకవర్గం ఉండాలని. నేను 100% సాధిస్తాను అనుకుంటున్నాను. అప్పట్లో కాలజ్ఞానం చెప్పే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అంటే మా జిల్లానే, కడప జిల్లానే ఉండేవారు. ఇప్పుడు భవిష్యవాణి చెప్పాడు నారా లోకేష్. 165, 160 అన్నాడు. ఆ 165, 160 మధ్యలోనే వచ్చాయి. 164 వచ్చాయి. 23 అన్నాడు. 21 ఎంపీ స్థానాలు కూడా వచ్చాయి. సో టాప్ 3 మెజార్టీ అన్నాడు ఆంధ్రప్రదేశ్లో. అలాగే టాప్ 3 మెజార్టీలో నాకు తెలిసి 2, 3 అనుకుంటా, గంటబాబు, లోకేష్ బాబు, వీళ్ళంతా టాప్ 3లో ఉన్నారు. సో అనుకున్నది అనుకున్నట్లుగా యాజ్ ఇట్ ఈస్ గా సాధించిన లోకేష్ బాబుకి శుభా కలెక్షన్లు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈయనే చిన్న బాబే ఇట్లుంటే ఇంకా మన కొనిదెల పవన్ కళ్యాణ్ బాబు ఏం చెప్తాడో ఒకసారి విందాం. మీకు జగన్ ఈ మధ్యన మాట్లాడుతూ 175 నియోజకవర్గాలని మేమే గెలుస్తాం, మళ్ళీ పింకాలు పలుకుతా ఉన్నాం. మీకు ఉదాహరణ చెప్తాను. చెప్పు. అలైడ్ ఫోర్సెస్ అని అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ దురాఘాతాలకి ఎదురుటి పోరాటం చేస్తున్నప్పుడు హిట్లర్ తన బంకులో కూర్చొని ఇంకా మనం అడ్వాన్స్ అయిపోతున్నాం, ఇంకా జర్మనీతో విజయాలు సాధిస్తుందని చెప్తానే ఉన్నాడు. అలా చెప్తా చివరికి బెర్లిన్లోకి
రష్యన్ సేనలు వచ్చినా గానీ అలా చెప్తాడు. చివరికి అతను బంకర్ లో ప్రవేశించినప్పటికీ అప్పటికి అర్థమైంది నేను ఓడిపోతున్నాను. జగన్ పరిస్థితి కూడా అదే. ఈ రోజు 175 కాదు 175 నువ్వు 15 వస్తే గొప్ప నువ్వు కావచ్చు. ఎంత కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడగలరని మేము అస్సలు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు. కాన్ఫిడెన్స్ ఎలా ఉండిందంటే ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ లేదు, ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఓన్లీ నాయకులకు మాత్రమే, అది మెయిన్ నాయకులకు మాత్రమే కాన్ఫిడెన్స్ ఉండింది. వాళ్ళకి తెలిసేమో ఏదో జరగబోతుందని. ఏం జరిగింది అన్నది వాళ్ళే చెప్తే మనం వింటాం, మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, ఇది చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తున్న పథకాలని అలాగే కొనసాగిస్తాను. ఇప్పుడు అమ్మఒడి 13,000 ఉండేది 16,000 చేస్తా అన్నాడు. అలాగే రైతులకు 15,000 ఉండేది 18,000 చేస్తా అన్నారు అనుకుంటా. ఆ రెండు పెంచారు. అండ్ పెన్షన్లు కూడా 2028లో 3,250, 2029 జనవరిలో 3,500 చేస్తా అన్నాడు. అంటే నాకు ఆర్థిక పరిస్థితులు తెలుసు కాబట్టి నేను అవి కానీ హామీలు ఇవ్వలేను. ఏదైతే మంచిదో ప్రజలకు నేను ఏది చేయగలను అదే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలిగారంటే వారికి గెలుపు పైన ఎటువంటి డోకా లేదు, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఇంటర్నల్ గా చేసుకున్న సర్వేలు కానీ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఒకవేళ ఇబ్బంది పడతాము, మనకు వచ్చేలాగా లేవు, మనకు 15 సీట్లు కూడా రావు అది ఇది అనుకుంటే వీళ్ళలాగా అలవగానే హామీలు ఇచ్చిండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు సూపర్ 6 అంటే మనమేముంది బంపర్ డజన్ అని మనం 12 పథకాలు ఇచ్చిండొచ్చు. ఆడవాళ్ళకి సెమీ లగ్జరీ హైటెక్ బస్సుల్లో లేకపోతే విమానాల్లో కూడా ఫ్రీ అని చెప్పేసి చెప్పిండొచ్చు. 3 సిలిండర్లు ఇంకా 30 సిలిండర్లు ఇస్తాము, పెళ్లిళ్ళకు కూడా వాడుకోండి ఆ సిలిండర్లను, గ్యాస్ సిలిండర్ అని చెప్పిండొచ్చు. 4,000 ఇంకా పెన్షన్ 10,000 ఇస్తాము, పండగ చేసుకోండి, ఎంజాయ్ పండుగ అని చెప్పిండొచ్చు. పిల్లలకి అమ్మకు వందనం నాయనకు ఇందనం ఇట్లా కాకోకుండా అమ్మఒడి అమ్మలకు కూడా ఇస్తాము, అమ్మమ్మలకు కూడా ఇస్తామని చెప్పిండొచ్చు. ఎందుకంటే గెలవలేమని డౌట్ ఉన్నప్పుడు మనం గెలవాలంటే అలివిగాని హామీలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సిద్ధాంతం అదే కదా. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిండొచ్చు. ఎందుకు ఇవ్వలేదు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు పథకాలు అంటే అలివిగాని హామీలు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్త రాగం అందుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే చెప్పినాం కానీ పథకాల కంటే కూడా డెవలప్మెంట్ ముఖ్యమంట, కాబట్టి ఉన్న పథకాలు అన్ని తీసేసి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతారంట. ఎవరి డెవలప్మెంట్? అశ్విని దత్తు, రాఘవేంద్రరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళ డెవలప్మెంట్. ఇప్పుడు చూసుకోండి అమరావతి అంటారు కదా, అమరావతిలో ఈ మొహాలు తప్పితే ఎవరికి ప్రవేశం కూడా ఉండదు. అది ఒక కాన్సార్ అంటారు కదా, ఆ టైప్ లో గోడలు కట్టుకొని వాళ్ళ మనుషులు, వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తండ్రులు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, అది వాళ్ళకి అయిపోద్ది అమరావతి. ఇట్లా ఏంటంటే చెప్పుకోవచ్చు. కానీ అంటే ఒక్క ఓటు రావడం అన్నది హిందూపురంలో అది ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది దాని గురించి. ఎక్కడో నేషనల్ మీడియాలో కూడా వచ్చింది నేను విన్నాను.